అంటే యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు విధానం అదే నిన్న చెప్పింది. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ పార్టీ ప్రతినిధి ఎలా ఉందంటే, మనల్ని వాళ్ళ ఆత్మాహుతి దళ సభ్యులు ఎదుటి వాళ్ళని అసలు ఏం మాట్లాడిన అణిచివేస్తారు. ఇప్పుడు మనం మేధావితనంతో విశ్లేషిస్తున్నప్పుడు ఎందుకు చేస్తా ఉంటారు? జగన్ గారు ఉన్నారు, 2,73,000 ఖర్చు ప్రతి ఇంటికి పంపించారు, మనం కాదనలేం కదా, దాన్ని అందరం అంగీకరిస్తాం. అయితే వాళ్ళని ఎందుకు తిరస్కరించారు? అభివృద్ధికి దూరంగా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి తిరస్కరించారు. దాన్ని ఒప్పుకుందాం మనం. దాన్నే ఒప్పుకోరు, దాన్నేమో ఈవీఎంలు అంటారు. ఇంకా పోనీ ఆయన చెప్పినట్టు 3 ఏళ్లు కోవిడ్ లో ఉన్నారు, మరి రాజధాని రైతులు ఎందుకు కోవిడ్ లో తుక్కుపడా కొట్టారు? మనం చెబుతాం, ఆన్సర్ చెప్పలేము. ఎందుకు ఒక ఇటుకు కూడా పేర్చలేకపోయాము? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు ఒక సేకరించి పెట్టాలన్నారు గవర్నమెంట్ లోనే, మరి దానికి మౌలిక సదుపాయాలకి ఏం ఖర్చు కాదా? ఓట్నే అయిపోద్దా? మరి అప్పుడు ఎందుకు చెప్పారు 30,000 ఎకరాలు కావాలని అమరావతికి ఓకే చెప్పారు? సో నేను అప్పుడు అనవసరంగా చెప్పాననేది అంగీకరించాలి కదా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా చూస్తే, ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సిమిలారిటీ కనిపిస్తుంది. ఏంటిది? మావిగల్ అనేది ఏదో అందరూ జోక్ అనుకుంటున్నారు, పెట్రోల్ చేస్తున్నారు, కానీ దాని అనుకూలు ఏమో ఉందనేది చెప్పడం వరకు ఏంటంటే, ఇప్పుడు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఏంటి? ఇప్పుడు అమరావతినేమో పక్కన చట్టబద్ధత కల్పించే రోజు ఏమన్నారు, నేను మార్చలేనా వస్తే అంటున్నారు ఆయన. మళ్ళీ ఆ క్యాన్ మీద ఉంటారా అంటే అక్కడే ఉంటారు మళ్ళీ మిథున్ రెడ్డి గారు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, రైతులకు ప్లాట్లు ఇస్తే ఓకే అంటారు. రైతులకు ప్లాట్లు ఇస్తే అనే దానిలోనే ఒక ఇమిడి ఉంది కదా. రైతులకు ప్లాట్లు ఇవ్వడం అంటే ఏంటి? సిఆర్డీఏ చట్టం ప్రకారం అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. మరి దాని ఆ యొక్క దీన్ని ఎందుకు మర్చిపోయారు వీళ్ళు? ఆ లాజిక్ మర్చిపోయారు కదా. నేననేది ఏంటంటే, అసలు వాళ్ళకి వ్యూహం లేదు. ఏంటంటే అమరావతిని ప్రస్తుతం అడ్డుకోవాలి. అక్కడ గతంలో అడ్డుకున్నారు, ఇప్పుడు రేపు ఇప్పుడు అంతిమంగా మీ స్పష్టమైన విధానం ప్రతిపక్ష పార్టీకి లేకపోవడం వల్ల ఇతరులు ఇబ్బంది పడతారు, అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఇబ్బంది పడతారు, రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది. రేపు ఫ్యూచర్ లో ఇప్పుడు నిరుద్యోగత కానీ పరిశ్రమలు కానీ రావాలంటే ఏం చేయాలి? ఇది రాజకీయ స్థిరత్వం లేదు ఇక్కడ. రాజకీయ పార్టీలు నిత్యం కొట్టుకుంటా ఉంటాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే అనవసరమైన విషయం, మనం వెళ్ళిపోతే బాగుండనేది పెట్టుబడిదారులు అందరూ భావిస్తారు. ఆల్రెడీ చెప్పారు కదా, మెడికల్ కాలేజీలు కనుక ఎవరైనా పాడుకుంటే టెండర్లో పాల్గొంటే తీసేస్తామన్నారు. సార్ నేను ఒకటి అడుగుతాను సార్, మామూలుగా ఇదంతా కాదు, వాసుదేవన్ గారు, ఇప్పుడు పోలవరం కడతామని జగన్మోహన్ రెడ్డి గారు 3 డేట్లు ఇచ్చారు. ఎందుకు కట్టలేకపోయారు? అది జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యమా? కాదు. ఇక్కడ వరదలు వస్తాయి, తర్వాత ఒక కన్స్ట్రక్షన్ వెళ్ళాలంటే దానికి ఒక ఇది ఉంటుంది. అక్కడ కాంక్రీట్ వేయాలన్నా వరదలు, వర్షాలు, నిధులు ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఖరీఫ్ లో నీళ్ళు ఇస్తాం, రబీలో నీళ్ళు ఇస్తాం అని గొప్పగా ప్రకటించారు కదా. ఇవ్వలేకపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పట్టకూడదు మనం. అక్కడ దానికి కొంత నియమిత సమయం అవసరం. అట్లాగే రాజధాని 5 ఏళ్లలో ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా కాదు. చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారు కాదు, ఇంకెవరు చెప్పినా కూడా 5 ఏళ్లలో రాజధాని అనేది పూర్తి కాదు. రాజధాని పేజీల మేళల్లో ఉంటుంది. అక్కడికి సంస్థలు రావాలి, వాళ్ళకి నమ్మకం కలగాలి, వాళ్ళ మౌలిక సదుపాయాలు ఉపయోగించుకోవాలి, వాళ్ళకి తగ్గ ఇక్కడ శ్రీకాంత్ గారు మాట్లాడతారు ఒకసారి. శ్రీకాంత్ గారు, సో ఇంత క్లియర్ గా మొత్తం మీ ఏంటది మీ లోటుపాట్లన్నీ ఎత్తి చూపారు. అటు విశ్లేషకులు చెప్తున్నారు, మరి కాసరగడ్డ నాగార్జున గారు, మీ దగ్గర ఏమైనా ఉందా? ఇంకా మాట్లాడటానికి ఏమైనా ఉందా? ఒకటి వాసుదేవన్ గారు, మస్తాన్ గారికి ఇంతకుముందు ఇంద్రనీల్ గారు క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చారు, అయినా కూడా అర్థం కాలేదు. నేను ఒకటే మాట్లాడతా. ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ రాజధాని గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారంటే, రోడ్డు పక్కన కడితే డాబాలు అన్నారు. అంటే ఇప్పుడు దానిలో వాళ్ళ పార్టీ ఆఫీసులు తీసేసి జనసేన డాబా, టీడీపీ డాబా అని పెట్టుకుంటే బాగుంటుంది, ఏదో భోజనాలన్నా చేసిపోతూ ఉంటారు. వీళ్ళ మాటకు, నాలికకు దానికి ఇదే లేదండి. దానికి ఎమకొన్నింటే ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళకి అందరికి కూడా. ఇక పొలాల్లో కడితే గుడిసెలు అంటారు. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో. ఇంతకుముందు